సార్ 2022 డిసెంబర్లో ఇండియా ఈ రూపీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఇండియాకి కానీ ఇండియన్స్ కి కానీ ఎంతవరకు అండ్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అసలు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది, ఎందుకంటే చాలా మందికి ఈ రూపీ అనేటువంటిది తెలియదు. సో మనం ఏంటంటే ఈ డిస్కషన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సిబిడిసి అంటాం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి. సో ఈ క్రిప్టో టెక్నాలజీ ఏదైతే ఉందో, సో క్రిప్టో యాజ్ అ టెక్నాలజీగా అన్ని దేశాలు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేసాయని చెప్పేసి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే అదే టెక్నాలజీని వాడుకొని వాళ్ళ తాలూకా సావరనిటీ ఏదైతే ఉంటుందో అది ఉంచుకోవడం కోసం అని చెప్పేసి చైనా వాళ్ళు సిబిడిసిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అండ్ ఇండియా వాళ్ళు కూడా సిబిడిసిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం క్రిప్టోస్లో మాట్లాడుకునేటప్పుడు, క్రిప్టోస్ కావచ్చు ఏదైనా సరే అసెట్ కింద మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే దానికి ఒక అండర్లయింగ్ అనేటువంటిది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగారం చేస్తున్నాం అంటే కనుక అండర్లయింగ్ బంగారం కింద, రియల్ ఎస్టేట్ కొంటున్నాం అంటే అండర్లయింగ్ భూమి అనేటువంటిది, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే కనుక అండర్లయింగ్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ మీద పెట్టుబడి పెడుతున్నాం. బట్ క్రిప్టోకి వచ్చేటప్పటికి ఏంటంటే అటువంటి అండర్లయింగ్ అనేటువంటిది ఏమీ లేదు. బట్ ఇక్కడ ఈ రూపీకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తాలూకా సపోర్ట్ అనేటువంటిది ఉంది, ఇది లీగల్ టెండర్ కింద వాడుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో క్రిప్టో యాజ్ అ కరెన్సీ కింద వచ్చేటప్పటికి లీగల్ టెండర్ కింద ఎక్కడ వాడడానికి లేదు. అండ్ రేపు పొద్దున్న ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వలేకపోతే కనుక కష్టం అవుతుంది అని చెప్పేసి మనం ఒక 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 500 రూపాయల నోటు చూస్తే దాని మీద ఏంటంటే ది బేరర్ అని చెప్పేసి కొంత డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే ఈ నోటు ఉన్న వాళ్ళకి నేను గ్యారంటీగా ఉంటాను, హామీగా ఉంటాను అని చెప్పేసి ఉండడు. బట్ క్రిప్టోస్కి వచ్చేటప్పటికి అటువంటిది ఏమీ లేదు, అదొక పాయింట్ కింద చూసుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి స్టోరేజ్ వాల్యూ అంటాం, అంటే ప్రతి దానికి ఏంటంటే ఇప్పుడు 200 రూపాయల నోట్ అంటే 200 కింద లెక్క. బట్ క్రిప్టోస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కరెన్సీ తాలూకా వాలటాలిటీ కావచ్చు, ఫ్లక్చువేషన్ అనొచ్చు, లేదంటే హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా మారుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండడం కోసం ప్రతి ఈ రూపీకి ₹1 సమానంగా ఉండేలాగా ఈ సిబిడిసి టెక్నాలజీని వాడుకుంటూ ప్రవేశపెట్టిన దాన్ని మనం ఈ రూపీ అని చెప్పేసి మనం చెప్తాం. రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే జనరల్గా మనకి ప్రత్యేకించి సిబిడిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనీ తాలూకా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, మనీ ట్రాన్సాక్ట్ చేసుకునేటువంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎమర్జ్ అవ్వడం జరిగింది. పాత రోజుల్లో వచ్చేటప్పటికి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండేవి, తర్వాత ఏంటంటే మనకి చెక్కుల కింద మారడం, తర్వాత డీడీల కింద మారడం, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవడం, తర్వాత ఎన్ఈఎఫ్టీ రావడం, ఆర్టీజీఎస్ రావడం, ఐఎంపీఎస్ రావడం, యూపీఐ రావడం, ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ అనేటువంటిది మారడం జరిగింది తప్పించి రూపీ తాలూకా వాల్యూ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అవి మారలేదు. క్రిప్టోస్కి వచ్చేటప్పటికి అయితే కనుక టెక్నాలజీ కాన్స్టెంట్ గా ఉండొచ్చు, అండ్ వాలటాలిటీ ఏదైతే ఉందో ప్రైజెస్ తాలూకా వాలటాలిటీ, ఈ రెండు చాలా మేజర్ గా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ టెక్నాలజీని వాడుకొని వీళ్ళు ఈ రూపీ అనేటువంటిది లాంచ్ చేశారు. బట్ నిజంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రూపీకి సెపరేట్ గా లాంచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ యూపీఐ ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ యూపీఐ ఫ్రేమ్వర్క్ లో ప్రతిదీ కావాల్సినటువంటి డేటా తాలూకా ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అవన్నీ ఉంటుండగా మళ్ళీ ఇది ఎందుకు లాంచ్ చేశారు అనేటువంటిది క్లారిటీ లేదు.